ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది. హిడ్మా తాజా ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఆపరేషన్ కగార్ అనుకున్న గడువు కంటే ముందే పూర్తి కానుందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మావోయిస్టు పార్టీలో మిగిలిన మరికొందరు కేంద్ర కమిటీ సభ్యులను లొంగిపోవాలని బస్తర్ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీ కేడర్లో ఆందోళన మొదలైంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. మహేందర్, ఆపరేషన్ కగర్ క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ కగర్ ను 2 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. అయితే ప్రారంభించిన మొదటి ఏడాది కొంత మిశ్రమ ఫలితాలు వచ్చినా గానీ ఈ ఏడాది మాత్రం వాళ్ళు అనుకున్న ఫలితాలు పూర్తి స్థాయిలో సాధించారని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది దాదాపుగా మావోయిస్ట్ పార్టీని 80% వరకు కూడా వాళ్ళు కొలాప్స్ చేయడంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్లారు. మొత్తం ప్రధానంగా బస్తర్ సంబంధించి ప్రాంతం అంబుజిమంటు అటవీ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని స్టెప్ బై స్టెప్ మెయిన్ లీడర్లను టార్గెట్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తూ కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఈ ఏడాది దాదాపుగా మనం చూసుకుంటే 7 వరకు కూడా కీలక నేతలు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్లలో వివిధ ఎన్కౌంటర్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మరో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులతో పాటుగా అగ్ర నేతలు కూడా లొంగుబాటు అయ్యారు. వీరితో పాటుగా ద్వితీయ శ్రేణి క్యాడర్ దాదాపుగా 450 మంది సంబంధించి ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా వివిధ ఎన్కౌంటర్లో సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. లొంగుబాటు ప్రక్రియ కూడా దాదాపుగా 800 మంది పైగా కూడా కింది స్థాయి క్యాడర్ సంబంధించి లొంగుబాటు అయ్యేది. అంటే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని చేపట్టింది. అయితే మార్చి ఎండింగ్ వరకు దీన్ని కొలాప్స్ చేయాలి, దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలన్నది వారి లక్ష్యం. కానీ ఈ డిసెంబర్ ఏడాది లోపే ఇది కొలాప్స్ పూర్తయ్యే అవకాశం లేదు. ఎందుకంటే హిడ్మా టార్గెట్ గా కూడా చివరిగా వాళ్ళ ప్రయత్నం సంబంధించి మొదలు పెట్టారో ఆ చివరి ప్రయత్నం సంబంధించి సక్సెస్ అయింది. ఎందుకంటే 24 రోజుల క్రితమే బస్తర్ సంబంధించిన అడవుల నుంచి కూడా హిడ్మా మారేడు మిల్లు సంబంధించి ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్లేది కూడా వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ సంబంధించి వెళ్ళింది. ఇది కూడా అందులో పార్టీలో ఉన్న కీలక నేతలు లొంగుబాటు అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పోలీస్ బలగాలు ఈ ఇన్ఫర్మేషన్ రాబట్టారు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ గానే హిడ్మా టార్గెట్ గా వాళ్ళు ఆపరేషన్ చేపట్టారు. ఇది కూడా వారం రోజుల క్రితం సంబంధించి కూడా మారేడు మిల్లు చుట్టుపక్కల దాదాపుగా 2000 మంది పోలీసు బలగాలు, ఇందులో ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులకు సంబంధించి చాలా కీలక పాత్ర సంబంధించి వహించారు. ఇటు ఏపీ సంబంధించిన పోలీసులకు వాళ్ళ సమాచారం ఇచ్చి ఈ ఆపరేషన్ 7 రోజుల క్రితమే ప్రారంభమైనట్టు పక్క సమాచారం సంబంధించి ఇటు పోలీసు నిఘా వర్గాలకు సంబంధించి వస్తుంది. దీన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళు చివరి ప్రయత్నంగా హిడ్మా సంబంధించి ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం పూర్తి స్థాయిలో మొత్తం కేంద్ర కమిటీకి సంబంధించి ఉంది. ఇప్పుడు కేవలం 3 మాత్రమే కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఈ 3 సంబంధించి కూడా వాళ్ళు కూడా అల్టిమేటం సంబంధించి పోలీసులు జారీ చేశారు. వీలైనంత తొందరగా లొంగుబాటు సంబంధించి కావాలని కూడా వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంకా కింది స్థాయిలో ఎక్కడైనా క్యాడర్ సంబంధించి ఉంటే వాళ్ళు కూడా లొంగుబాటు కావాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ క్యాడర్ సంబంధించి కూడా వారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళ సహకారం తీసుకొని కూడా లొంగుబాటు అయ్యే కార్యక్రమాలకు సంబంధించి చేశారు. అయితే హిడ్మా కూడా లొంగుబాటు అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఒక జర్నలిస్ట్ సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియా సంబంధించి కూడా అది కూడా ఒక ప్రచారం సంబంధించి వచ్చింది. ఈ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే ఈ ఎన్కౌంటర్ సంబంధించి జరిగింది. హిడ్మా సంబంధించి సొంత ఊరు సంబంధించి పువర్తి సంబంధించిన గ్రామానికి ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు. వాళ్ళ ఇంటి సభ్యులతో మాట్లాడారు. మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కంటే ముందు మాట్లాడిన తర్వాత లొంగుబాటు అయ్యే ప్రక్రియ సంబంధించి హిడ్మా లొంగుబాటు అవుతాడు అనుకున్నారు. కానీ ఆ దిశగా అప్పటికే ప్రయత్నం సంబంధించి ఆలస్యం కావడం, ఈ లోపే బస్తర్ సంబంధించిన అడవుల నుంచి మారేడుమిల్లు ప్రాంతానికి మకాం వేసే క్రమంలో ఈ పక్క సమాచారంతో సంబంధించి ఆపరేషన్ చేపట్టారు. అయితే ప్రస్తుతం ఈ కింది స్థాయి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో కొంత టెన్షన్ ఉంది. హిడ్మా లాంటి కీలక నేత మొత్తం ఆపరేషన్ అంటే చాలా వరకు దాదాపుగా 13 ఆపరేషన్లు చాలా కీలకంగా వివరించాడు. మనం 2023 చూడొచ్చు. మన ఎన్కౌంటర్ పువర్తి తెర్రం అటవీ ప్రాంతం కూడా మనం అక్కడికి వెళ్ళాము. ఈ తెర్రం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చేసింది. అప్పటి నుంచి NIA లిస్ట్ లో కూడా హిడ్మా ఉన్నాడు. దాని టార్గెట్ గా సంబంధించి చేశారు. వాళ్ళు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఏడాది చివరికల్లా ఈ ఆపరేషన్ అనేది గడువు కంటే 3 నెలల ముందే పూర్తి కానుంది. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.